గుడ్ మార్నింగ్ తెలంగాణ. నమస్తే తెలంగాణ. నమస్తే కామారెడ్డి. మనం వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు మన ఛానల్. ఎన్నో శాటిలైట్ ఛానల్ సైతం వివిధ రకాలుగా అనాలిసిస్ ఇచ్చిర్రు, రకరకాలుగా టెస్టులు ఇచ్చిర్రు. ఇదిగో ఇది ఎట్లా సాధ్యం, అది ఎట్లా సాధ్యం, ఇది. కానీ మన ఛానల్ B6 మన వెలుగు తరపున మనం ఇచ్చిన అనాలిసిస్ నిజమవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ పిలవకపోతే ఎవరిని, తమిళనాడు రాజకీయం గురించి మనం మాట్లాడుతున్నాం. తమిళనాడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విజయ్, తమిళ దళపతి, తమిళ టీవీకే దళపతి విజయ్ గురించి ఈరోజు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి దళపతి విజయ్, టీవీకి అధినేత. అన్ని ఛానళ్ళు ఎన్నో టెస్టులని వాళ్ళ వ్యూవర్షిప్ అంటామా, ఏంటి వాళ్ళ ర్యాంకింగ్సా, వాటి కోసమా. కానీ మనం ఒకటే చెప్పినాం, ఒకటే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా మెజారిటీకి అంగుళం దూరంలో ఉన్నటువంటి పార్టీని, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవడానికి 5 రోజుల సమయం, ఖచ్చితంగా నువ్వు 118 సీట్లతోనే రావాల్సిందేనని గవర్నర్ గారు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ అర్లేకర్ పెట్టినటువంటి మ్యాజిక్ ఫిగర్తోనే రావాలని 4 సార్లు పోయి 4 సార్లు తిరిగి తిప్పి వచ్చినటువంటి తిప్పి పంపితే తిరిగి వచ్చిండు. కానీ ఏమాత్రం ఎవరి మీద దుమ్మెత్తిపోయలేడు, ఏమాత్రం ఒకరిని విమర్శించలేడు, ఏమాత్రం ఒక మాట అనలేదు. సైలెన్స్గా పోయిండు, సైలెన్స్గానే తిరిగి వచ్చిండు. సైలెన్స్గా కాకుండా బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారం చేయబోతుండే ఈరోజు. మనం ముందే చెప్పినాం, మన ఛానల్ తరఫున ఏకైక ఛానల్ మనది, ఇంకో ఛానల్ సుమన్ టీవీ అనుకుంటా, అందులో ఒక అనాలిసిస్ ఇచ్చారు. సుప్రీంకోర్టు మెట్లు మనం కూడా అన్నాం, సుప్రీంకోర్టు మెట్లు ఎక్కినా సరే ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రిని పిలవాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి పిలవాలి. హౌస్లో కనుక బల నిరూపణ కాకపోతే యథావిధిగా డిజాల్వ్ అవుతుందని చెప్పేసి ఈ రాష్ట్రపతి పాలనకి వెళ్తుండొచ్చు. ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు ఎన్ని. అంటే దీన్ని బట్టి సమాజాన్ని, అంటే ఉన్నతమైనటువంటి కొన్ని వర్గాలు ఉంటాయి కదా, ఇక మాట్లాడక తప్పదు. ఉన్నతమైనటువంటి వర్గాలు, డబ్బున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది. విజయ్ దగ్గర డబ్బు లేదంటే ఉన్నది, కానీ రాజకీయాల కొత్త అన్నారు కదా, కొత్తగానే ట్విస్ట్ ఇచ్చిండు, కొత్తగానే కొత్త మార్క్ పెట్టిండు. 108 సీట్లు, అంటే మీన్స్ 107 సీట్లు కాంగ్రెస్, సిపిఐ సిపిఎం వారిని మనం అన్నట్టుగానే వాళ్ళు మరుసటి రోజే ప్రకటించేసిండ్రు. కాంగ్రెస్ లీడ్ తీసుకోవాలంటే కాంగ్రెస్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించేసి నేషనల్ లెవెల్లో రానున్న రోజుల్లో వీళ్ళు నేషనల్ జాతీయ లెవెల్లో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగానే ఉంటాయి. ఎందుకంటే ద బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, ఇండియా తమిళనాడు. సో ఎందుకంటే అక్కడ వీళ్ళు అనుకుంటే విజయ్తో కలిసి నడిస్తే కాంగ్రెస్కు పునరుజ్జీవనం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ మనం చెప్పదలుచుకునేది అంటే, మనం అనుకున్నది నిజమైంది, మనం చెప్పిందే నిజమైంది. ప్రమాణ స్వీకారం నిన్నటి రోజున జరుగుతుంది అనుకున్నాం. చిన్న ట్విస్ట్, మళ్ళీ చిన్న టీవీకే పార్టీ అనుకుంటా, నాకు తెలిసి వీసీకే పార్టీ IUM వీళ్ళు రెండు వెనక్కి తగ్గడం మూలంగా నిన్న ప్రమాణ స్వీకారం కాలేకపోయింది. దాని వెనకాల కూడా కొన్ని శక్తులు ఉంటాయి. ఎట్ట ఉన్న రాజకీయం అంటేనే అది పాడైంది. ఇక్కడ మన దేశంలో అన్ని పార్టీలు ఉన్న మద్దతు ఇచ్చినప్పటికీ 116 నుంచి 118 వరకు ఫిగర్ చేరుకున్నప్పటికీ వీసీకే IUM వీళ్ళు రాతపూర్వకంగా ఇవ్వకపోవడం మూలంగా గవర్నర్ గారు పర్మిషన్ మళ్ళీ ఇవ్వలేకపోయారు. కానీ తిరిగి మేము ఇస్తున్నామా అని ప్రకటించేసరికల్లా రాత్రి నిన్నటి రోజున సాయంత్రం వరకు విజయ్కు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అనుకోని ట్విస్టింగ్ ఏమైనా జరుగుతుందా అని అనుకుంటే ఇక జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ స్టాలిన్ కూడా ప్రమాణ స్వీకారానికి ఒక సందర్భంలో అసహనానికి గురైండు. ఎందుకు విజయ్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనియండి అని చెప్పేసి చెప్పిండు స్టాలిన్ కూడా. ఆయన హుందాతనానికి గ్రేట్. అది రాజకీయం అంటే అట్లా ఉండాలి.
ఓడిపోయినప్పటికీ, అధికారంకు దూరమైనప్పటికీ, కానీ కొన్ని చేయలేవు ఈ పనులు, మేము కొనసాగించిన స్కీమ్లే కొనసాగించుకొని అని చెప్పి సలహా కూడా ఇచ్చిండు అధికారం చేపట్ట ముందే. అది రాజకీయ గొప్పతనం, హుందాతనం. కానీ మన ఛానల్ చెప్పిందే నిజమైంది. ముందుగానే చెప్పినాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కోర్టు మెట్లెక్కినా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. బల నిరూపణ అనేది సెకండరీ అంశం అని చెప్పినాం. అదే జరిగింది, అదే నిజమైంది. అనాలిసిస్ చేయడానికి పిహెచ్డి అవసరం లేదు, పెద్ద ప్రొఫెసర్ కానీ అవసరం లేదు. నో, జస్ట్ సమాజాన్ని చదివితే చాలు, సమాజంలో ఉన్న పేదరికాన్ని చదివితే చాలు, మనుషుల్ని చదివితే చాలు. కింది స్థాయిలో పట్టణాల్లో హైవేలు, ఫ్లైఓవర్లు ఇవి కాదండి మనకు కావాల్సింది. మేము మొత్తుకునేది ఏంటి, వ్యక్తి యొక్క ఆర్థిక జీవితం మారాలి. వ్యక్తి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారితే డెవలప్మెంట్ అయినట్లు లెక్క. అది చదివినోడు దేన్నైనా అనాలిసిస్ చేయగలడు. మేము ఆ స్థాయి నుంచే వచ్చినాం కాబట్టి అది అందుకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితాడని చెప్పినాం. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, అదే నిజమైంది. బేసిక్స్ మన వెలుగు చెప్పిన మాట కరాఖండిగా నిజమైంది. ప్రమాణ స్వీకారం జస్ట్ ఒక 12 గంటలు లేట్ అయింది, అంతకు మించి ఏం లేదు. అన్నీ అనుకున్నట్టుగానే మనం చెప్పిందే నిజమైంది. అందుకే ముందుగానే చెప్పిన బేసిక్స్ మన వెలుగు అని చెప్పేసి నిన్న మనం చెప్పడం జరిగింది. ప్రమాణ స్వీకారం లేట్ అయింది, ఈరోజు జరుగుతుంది. మనం అది ఇక పత్రికలు ఏం రాసినాయంటే వారికి ఇక ఈ పత్రికలు కూడా ఎవరియో అందరికీ కుట్టిన సంగతి, మళ్ళీ దాని గురించి మాట్లాడిన అవసరం లేదు. పత్రికలు ఎవరియో అందరికీ తెలిసిన సంగతి. సరే, వెలుగు పత్రికలు ఈరోజు చూస్తే తొలగిన సస్పెన్స్ ఎంత చిన్న ఐటెం పెట్టిండంటే ఫ్రంట్ పేజీలో. సరే, మన రాష్ట్రం కాకపోయినప్పటికీ 5 రోజులు జరిగింది కదా, 5 రోజుల సస్పెన్షన్, 5 days, 5 రోజుల సస్పెన్స్కు తెరబడ్డప్పుడు 5 రోజుల్లో ఈ బ్యానర్ ఐటమ్ ఒక హాఫ్ పేజీ అన్న ఉండాలి కదా, లేదు. చిన్నగా తొలగిన సస్పెన్స్. తమిళనాడు సీఎంగా నేడు విజయ్ ప్రమాణం. అసలు ఊహించిన దానికంటే ఎక్కువనే, 118 కాదు 120. ఒక సందర్భంలో 121 అయింది, 120కి మెజారిటీ దాటి 2 సీట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 10 గంటలకు ప్రమాణ స్వీకారం. ఆల్మోస్ట్ అన్ని పేపర్లలో ఇదే బ్యానర్ ఐటమ్ ఉంటుంది. ఇది వెలుగులో మొదటి పేజీ. మనం ఎస్పెషల్లీ దీని గురించే మనం వార్త అందిస్తున్నాం. వెలుగులో తొలగిన సస్పెన్స్ అని రాసిండు. మరి మన సారు ఎవరు, రాధాకృష్ణ సార్ గారు పేపర్ ఉంది కదా, ఆంధ్రజ్యోతి, దాంట్లో ఏం రాసిండు మరి ఒకసారి తిరిగేద్దాం. అందుకే నేను మొత్తుకుంటా, ఎంత డిజిటలైజేషన్ వచ్చినా, ఎంత ఏఐ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా మళ్ళీ చివరాగరికి రావాల్సింది పెన్ను పేపర్ కాడికి. ఎస్, మీరు ఈరోజు కొంచెం న్యాయంగా రాసిండ్రండి. ఎందుకంటే నేను అనుకున్న వెలుగులో చిన్న ఐటమ్, ఫ్రంట్ పేజీలో చిన్న ఐటమ్, మోడీ గారు దేశ ప్రధాని రేపు వస్తారు కాబట్టి ఒక పేజీ పెంచుతారు. ఎలాగూ ఫ్రంట్ పేజీలో అన్ని పేజీలలో యాడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక విజయ్ అను నేను నేటి ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం. క్లైమాక్స్లో అందుకున్న వీసీకే ఐఎంయుఎల్. ఎస్, ఇదే మనం చెప్పింది. ఈ 2 పార్టీలు లాస్ట్ మూమెంట్లో చివరి అంకంలో వారిని, లేకపోతే నిన్న మనం చెప్పిందే నిజమైంది. ప్రమాణ స్వీకారం కూడా నిన్ననే జరిగేది. బట్ కొన్ని శక్తులు ఉంటాయి కదా అడ్డుకునేందుకు. ఆ కారణంగా ఈ 2 పార్టీలు చివరనంటే ఇంచుమించు సాయంత్రం పూట, రాత్రి సమయంలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్తే అప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది. అన్ని ఛానళ్ళు లైన్ క్లియర్ సంశయాత్మకం. కొన్ని ఛానళ్ళు అయితే మళ్ళీ పాత వీడియోలను రిపీట్ చేసినాయి. ఏంతో మరి ఆ కుట్రలు ఏంటో. ఇంకా ఎందుకు డెమోక్రసీని గౌరవించే అంత మనసు మీకు లేనట్టుంది. ఆ ఛానల్ ఏవైతే వేసినారో వాళ్ళకు వర్తిస్తుంది. రైట్, ఇక జ్యోతిలో ఫ్రంట్ పేజీలో రాయడం జరిగింది. వెలుగులో మాత్రం ఫ్రంట్ చిన్న ఒక మామూలు వార్త రాసిండ్రు. ఇక ఈనాడులో చూద్దాం. ఈరోజు ఈనాడు కూడా చూద్దాం. సామాన్యంగా ఈనాడు పత్రిక తీసుకునేప్పుడు
తమిళనాడు సీఎం విజయ్. ఎస్, ఓకే. మీరు కూడా ఈరోజు కొంచెం పేపర్లు కొంచెం, ఎందుకంటే అక్కడ నేను ముందే చెప్పిన ప్రజలు రోడ్డు ఎక్కుతారు అని చెప్పినాం, ప్రజలు రోడ్డు ఎక్కిరు అక్కడ. మరుసటి రోజు కనుక కాకపోతే అల్లర్లకు దారితీస్తా అనుకున్నాం, కానీ మరుసటి రోజున సానుకూలమైన వాతావరణం వచ్చింది కాబట్టి ప్రజలు శాంతించారు. ప్రమాణ స్వీకారం నిన్న జరగాల్సింది ఈరోజు జరుగుతుంది. ఎట్టకేలకు మన ఛానల్ బేసిక్స్, మన వెలుగు చెప్పిందే నిజమైంది, నిజమే ఎప్పుడు గెలుస్తుంది. అందుకే ధర్మాన్ని మించింది ఏదీ లేదు. ధర్మంగా, అందుకే మనం చెప్పడం కాదు, మనం నమ్మిన సిద్ధాంతం ధర్మం. మన బోధన ఎక్కడైతే జరిగిందో ఆ ధర్మాన్ని రక్షించుకుంటూ పోతే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు విజయ్కు అదే జరిగింది. అన్ని పార్టీలు దోబూచలాడినా కానీ చివరాఖరికి వాళ్ళు కూడా ధర్మం వైపే నిలబడ్డారు. ఆ ధర్మం వైపు నిలబడేటట్టు చేసింది ఆ పైవాడు. నేను నమ్మిన సిద్ధాంతం ఆ పైవాడిని. తమిళనాడు సీఎం విజయ్. ఇక ఫిగర్ గుర్తున్న సంగతే, కానీ అనుకున్న ఫిగర్ కంటే ఎక్కువనే వచ్చినాయి సీట్లు. 107. ఒకసారి నేను ఏనాడు కూడా ఈనాడు పేపర్ను షో చేయలేదు, బట్ ఈరోజు ఈనాడు పేపర్ కూడా సైతం షో చేస్తున్నాం. ఇది ఇక్కడ తమిళనాడు సీఎం విజయ్ ఇన్ ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్. వెలుగులో ఎంత రాస్తే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్, ఈనాడు ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ అనేది తీసుకుని, ఇక అసలు విషయానికి వస్తే సంఖ్య గుర్తున్న సంగతి 107 టీవీకే, ఐఎన్సి కాంగ్రెస్ పార్టీ 5, సిపిఐ 2, సిపిఎం 2, అదేంది విసికే ఐ థింక్ 1 or 2, విసికే 2, ఐయుఎంకేది మనకు ఇది ఇక్కడ వెబ్సైట్లో కూడా అందుబాటులో రాకుండా పోయింది. ఐయుఎంఎల్ 2. ఎన్నైతే 8, 15, 20, సారీ 2, 4, 6, 8, 15, 20, 120. ఏకంగా 120 సీట్లకు కానీ 118 సీట్లే మార్క్. 118 సీట్లే మెజారిటీ. 2 ఇప్పుడు ప్లస్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఎలాంటి అంటే తను ఎంత కష్టపెడతారో, బాల్ను ఎంత బలంగా కొడతామో అంత తిరిగి వస్తున్నది ఇక్కడ విజయ్ ప్రూవ్ చేసిండు. అది ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు. గోడకు బంతిని కొడితే మనము 20 స్పీడ్, 30 స్పీడ్, 50 కొలుస్తాం కదా దాన్ని. ఆ స్పీడ్ను క్రికెట్ అయితే బాగా జనాలకు నచ్చుతుంది. క్రికెట్ బాల్ను కొలుస్తాం, వేగం స్పీడ్ను కొడతాం కదా. ఆ వేగంగా ఎంత బలంగా కొడతామో అంత బలంగా తిరిగి వచ్చిండు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద తమిళనాడు సీఎం విజయ్. కొత్తవారు రాణించడం సరే. ఇప్పుడు విజయ్కు అగ్ని పరీక్ష అంటున్నారు అని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎటకేలకు మనం చెప్పిన వార్తనే నిజమైంది. ముఖ్యమంత్రి కాబోతుండు, ప్రమాణ స్వీకారం చేస్తాడు, మంత్రివర్గంలో 20 మందితోని మంత్రివర్గం ఏర్పాటు చేస్తాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఫిక్స్డ్ 20 మందితోని. 20 మంది కావచ్చు, ఎందుకంటే మెజారిటీ ఒక ట్విస్ట్ ఇచ్చిండు అందరికీ. రాజకీయాలు కొత్త వారికి కాదండి, డబ్బు లేనివాడు కూడా రాజకీయం చేయొచ్చని ఈజ్ ద ప్రూవ్. ఎట్లా అంటే అతను చివరి అంకంలో చెప్పిండు కదా ఒక మాట. ఎట్లా ఉన్నది, ఏ విధంగా ఇచ్చిండు టెస్ట్. ఉద్దండులకే కాదు, అందరికీ ఇదవుతుంది, అందరికీ ఇదవుతుంది, ప్రతి ఒక్కరికి చేతనవుతుంది అనేది ప్రూవ్ చేసిండు. రైట్, ఇది చెప్పడానికే. ఇక మిగతా వార్తలు మనం చూసే ముందు మరి లోపల పేజీల్లో విజయ్ది ఇంకా ఏది ఏమైనా మిగతా వార్తలు మనం
సెకండ్ అది చూద్దాం. మనకు హ్యాపీగా వీఆర్ హ్యాపీ. ఎందుకోసం అంటే ఒక సుమన్ టీవీ గారు నేను మాట్లాడిన వాళ్ళతోని వారు ఇచ్చినటువంటిది కూడా కరెక్ట్ అనాలిసిస్ ఇచ్చారు. చివరాఖరికి సుప్రీంకోర్టుకైనా వెళ్ళాల్సిందన్న మనం కూడా అన్నాం, వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. 4వ రోజే సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి ఉండే, ఇప్పటికే లేట్ చేసింది విజయ్ అన్నారు. కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళకుండానే సాధ్యం చేసుకున్నాడు, సాధ్యమైంది. అందుకే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, ఇందాక మాట్లాడుకుంటాం, నీతి, నిజాయితీ, ధర్మం, వీటి మీద నిలబడాలి. మనిషి గెలుపు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అనేది ప్రూవ్ అయింది. ఎందుకు ఆటంకాలు సృష్టించరు అంటే వారి వారి రాజకీయాలు అంతే. మన దేశంలో రాజకీయాలు అంతే. ఒక్క స్టాలిన్ని మెచ్చుకున్నాం, స్టాలిన్ ఈజ్ గ్రేట్, చేయనియండి కదా, 6 నెలల దాకా మేము అవకాశం ఇస్తున్నాము, 6 నెలల దాకా ప్రశ్నించము అని చెప్పిండు. మన తెలంగాణలో కూడా అప్పుడు మన ముఖ్యమంత్రి కూడా చేయని 6 నెలల దాకా మనమేం అడగదలుచుకోలేదు అన్నాం, అడగలేరు. ఆ తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టారు వాళ్ళు కూడా. ఎస్, ఈజ్ ద గ్రేట్, అక్కడ కూడా గ్రేటే. ఆ పూర్తి ఉండాలి. సో ఈట్లు చీలుతారు, వాళ్ళు చీలుతారు, ఇవన్నీ సమస్యపోయినాయి. సమస్య కొలిక్కొచ్చేసింది. ప్రమాణ స్వీకారం గ్రాండ్గా కాబోతుంది. సరే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం ఇద్దాం. ఈరోజు ఎస్పెషల్లీ న్యూస్ మేకింగ్ దేనికంటే మనం ఇవ్వడం, మనం చెప్పిన వార్త నిజమైంది కాబట్టి దాని గురించే ఇచ్చాను. B6 మన వెలుగు, మన వార్తలు ఈజ్ ద ప్రౌడ్. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతాం, దేన్నైనా ఎదుర్కొంటాం. చూస్తూనండి. B6 మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.